వెల్కమ్ టు యుక్తి లక్కీ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం మునగాకు పచ్చడి. ఇప్పుడు మునగాకు పచ్చడి అంటే డ్రమ్ స్టిక్. ఇప్పుడు ఈ మునగాకు పచ్చడికి కావాల్సింది మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎలాగో మునగాకు. మన మునగాకుని ఫ్రై చేయాలి, కొంచెం ఫ్రై చేసేసి అట్లా నూనెలో అట్లా వంచేసి ఇప్పుడు నూనె, ఉప్పు, పసుపు, కరివేపాకు కొంచెం, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆవాలు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకున్న నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం. అదే ఆ మునగాకు వేసిన దాంట్లో వేస్తే దాని ఫ్లేవర్ దీనికి వస్తుంది అన్నమాట. నువ్వుల్ని చిటపట అయ్యేంత వరకు చేసుకొని గ్యాస్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ నువ్వుల్ని బాగా పక్కన తీసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మునగాకు సీజన్ కాబట్టి మునగాకు చేసుకుంటే చాలా మంచిది, చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం ఎండుమిరపకాయలు, శనగపప్పు, మెంతులు అను జీలకర్ర వేసుకొని ఆవాలు కూడా వేసుకోండి. కొంచెం వేయించుకోండి. ఇది యాక్చువల్లీ మన తిరగమాత లేకపోతే పోపు. కొంచెం వేయించుకొని ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు వేగితే పక్కన తీసుకొని ఆ స్టవ్ని ఆఫ్ చేసి ఇంగు వేసుకోండి కొంచెం. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. సరిపోయినంత కరివేపాకు వేసుకోండి. మీకు ఈ కారం బట్టి మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మేము ఇక్కడ 10-12 వరకు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆ వేగుతున్న కరివేపాకు పోపు గింజల్లో చింతపండు వేసుకోండి కొంచెం. ఒక చిన్న నిమ్మకాయ ముక్కంతా కొంచెం చింతపండు వేసుకోండి చాలు, ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే పుల్లగా అయిపోతుంది. దీంట్లో అసలు పండు మిరపకాయలు వేసుకోకూడదు, ఓన్లీ ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయాక మిక్సీ వేసేసుకున్న ఇవన్నీ మనం చేసుకున్న ఈ వేగించుకున్న మునగాకు, నువ్వులు, ఎండుమిరపకాయలు అని తిరగమాతో ఇవన్నీ ఒకసారి చల్లారిపోతే తిరగమాతో మనం వెళ్ళి మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు మన మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మన ఎండుమిరపకాయలు, నువ్వులు, ఇప్పుడు మన పోపు వేసేసుకుందాం. ఇప్పుడు నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు వెళ్ళి ఇది మిక్సీ జార్లో వేసాం. ఇట్లా అది పౌడరు కచ్చాపచ్చా అయ్యాక దీంట్లో మనం నువ్వులు వేసుకొని ఫుల్ పచ్చళ్ళలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కారపొడిలో అయింది. నువ్వులు వేసాక కొంచెం నీళ్ళు పోసుకొని పచ్చళ్ళలో చేసుకున్నాం. ఇప్పుడు ఈ మునగాకు పచ్చడి ఇట్లా అయిపోయినాక దీంట్లో మనం పోపు వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా తినొచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ పోపులో ఏం వేసుకున్నామంటే ఇప్పుడు వేడి ముక్కల్లో కొంచెం ఇది తీస్తే ఈ నూనె ముక్కల్లో పచ్చడి వేస్తే కొంచెం నీళ్ళు పోసాం కదా మిక్సీ తిప్పేటప్పుడు కొంచెం ఆ చెమ్మతనం పోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు చేయండి. మీరు ఇప్పుడు ఉప్పు మీ కారం తగినంత ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇమ్యూనిటీ పవరింగ్ అన్నమాట. ఆ తర్వాత జుట్టు రాలడం తగ్గుతుందన్నమాట. ఆ తర్వాత ఇది వింటర్ కాలంలో చాలా మంచిది. ఇది అన్నంలో బాగుంటుంది, రొట్టెల్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, మన పొట్టకు కూడా చాలా నచ్చుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, లైక్, share, subscribe to ಯುಕ್ತಿ ಲಕ್ಕಿ ಚಾನಲ್. Try this recipe.